నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కరివేపాకు కారపొడి. సో ఇంట్లో కొంచెం కరివేపాకు ఉన్నది, ఇంకా అందుకని నేను ఇలాగా చేస్తున్నాను. సో ఇక్కడ ఓన్లీ డీప్ ఫ్రై చేస్తున్నాను అబ్బా, ఆయిల్ కూడా ఎటు వేయలేదు నేను. ఇంకా డీప్ ఫ్రై అయిన తర్వాత జస్ట్ ప్లేట్లో తీసుకున్నాను. ఇక్కడ ఎండుమిరగాయలు వచ్చేసి నేను 6-7 తీసుకున్నాను అంతే, దానికి సరిపడేది. సో ఇక్కడ పచ్చనిపప్పు, జీలకర్ర, ధనియాలు వేస్తున్నాను. పాన్ పెట్టుకొని కొంచెం పచ్చనిపప్పు కొంచెం కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ వస్తే కనుక మిగతా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, జీలకర్ర, ధనియాలు, సో ఇక్కడ వేసేస్తున్నాను. కొంచెం పచ్చనిపప్పు వేగిన తర్వాత ఇప్పుడు 3 కలిపి జస్ట్ మంట వచ్చేసి సిమ్లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ మంట పడితే మాడిపోతాయి కదా. అందుకని చెప్పేసి నేను జస్ట్ అలాగ రోస్ట్ చేస్తున్నాను బాగా, కొంచెం కలర్ వచ్చేదాకా. ఇక్కడైతే నేను ఒక చుక్క ఆయిల్ కూడా వేయలేదు. మీకు కావాలంటే కనుక ఆయిల్ అయినా వేసుకొని కొంచెం వేపుకోవచ్చు. సో ఇక్కడ నేను చింతపండు వేసాను. ఇంక మిగిలిన ఎండుమిరగాయలు ఉన్నాయి కదా, ఇంకా ఎండుమిరగాయలు కూడా వేసేస్తున్నాను. మంట అయితే సిమ్లోనే ఉంచుకోవాలబ్బా. నేనైతే ఇంకా మంట సిమ్లోనే పెట్టుకొని ఇంక ఇలాగా మొత్తం ఇంకా వేసి అన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి ఇక్కడ స్లిమ్లో పెట్టి ఇలాగా డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఇలా చూడండి, కొంచెం అన్నీ వేగాలంటే కొంచెం టైం పడుతుందబ్బా. అది సిమ్లో పెట్టి ఇంకా అవి కదుపుతూనే ఉండాలి, ఎందుకంటే కదవకపోతే ఇంకా అన్నీ మాడిపోతూ ఉంటాయి కదా. ఇంకా అందుకని చెప్పేసి నేను దగ్గరే ఉండి ఇంకా ఇలాగ సిమ్లో పెట్టి ఇంకా అటు ఇటు కలుపుతున్నాను. సో చూశారు కదా, ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. అంటే కొంతమంది అంటారు కదా, మామూలుగా ఎండుమిరగాయలు వేస్తే ఆ మంటగా వేగిపోతాయని. అలా కాకుండా ఇక్కడ ఎంత చూసారు, ఎండుమిరగాయలు మాత్రం కొంచెం కలర్ అవడానికి టైం పట్టింది నాకు. నేను చెప్పేది ఏంటంటే ఎండుమిరగాయలు ముందుగా సపరేట్గా వేయించుకుంటే మంచిది. సో ఇక్కడ చూసారా, కొంచెం ఇంకా వేపినవన్నీ నేను ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. దీనిలో ఒక ఆరాలు కదా అన్నీ వస్తాయని చెప్పేసి నేను అన్ని ప్లేట్లో పెట్టాను. ఇక్కడ వచ్చేసి ఒక వెల్లుల్లిపాయలు తీసుకున్నానబ్బా. అన్ని వెల్లుల్లిపాయలు పాయపాయలు చూసారా, ఇక్కడ కొంచెం కలరు చేంజ్ అయినాయి అనమాట, పచ్చనిపప్పు అవి. సో ఎండుమిరగాయలు సపరేట్గా వేయించుకుంటే మంచిది నా ఐడియా బట్టి. సో ఇక్కడ మిక్సీ గిన్నె తీసుకున్నాను. మిక్సీ గిన్నెలో ఇంకా అన్నీ ఎండుమిరగాయలు ఇంకా మొత్తం ఒకసారి నేను వేసేసాను, ఎందుకంటే మళ్ళీ ఎండుమిరగాయలు ఒకసారి కన్నా ఇంకా ఎండుమిరగాయలు, పచ్చనిపప్పు, జీలకర్ర ఇవన్నీ వేపినవి ఉన్నాయి కదా, అవి నేను మిక్సీ పట్టేసుకున్నాను. మీరు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే కనుక నేను ఎక్కడ ఒక ఆయిల్ కూడా చుక్క వేయలేదు, అన్నీ డ్రై రోస్ట్ని చేశాను. సో చూసారు కదా, ఇంకా ఇలాగ కొంచెం బరగ్గా ఉన్న తర్వాత ఉంటే చాలు. కొంచెం బరగ్గా ఉన్న తర్వాత ఇంకా కరివేపాకు అయితే వేయలేదు నేను, జస్ట్ ఇవే వేసాను. ఇలాగ అయిన తర్వాత ఇప్పుడు ఉన్న డ్రై రోస్ట్ చేసిన కరివేపాకు ఉంది కదా, కరివేపాకు మొత్తం వేసేయండి. కరివేపాకు ఉన్నది ఇంకా నేను మొత్తం వేసేసి ఇంకా మిక్సీ పట్టేస్తున్నాను. సో చూడండి, ఇంకా ఓపెన్ చేసి చూసిన తర్వాత ఇంకే కలర్లో వచ్చింది. సో ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, ఆ వెల్లుల్లిపాయలు వేసాను. వెల్లుల్లిపాయలు కూడా 2 పల్స్ ఇచ్చాను అనమాట. సో ఇక్కడ పల్స్ ఇచ్చిన తర్వాత మీరు చూస్తే నేను ఎక్కడ ఉప్పు వేయలేదు, జస్ట్ ఇప్పుడు సాల్ట్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను నేను. ఫస్ట్లో అయితే వేయలేదు, ఇంకా లాస్ట్లో అయితే వేస్తున్నాను. వేసి మిక్సీ పట్టేసాను. ఇప్పుడు ఇదంతా తీసుకు ఒక ప్లేట్లో వేసుకుంటే కొంచెం వేడిగా ఉంటుంది కదా, అది చల్లారేదాకా ఒక ప్లేట్లో వేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇవ్వండి ఇంకా ఇలాగ వచ్చింది. ఇది ఇడ్లీలోకి కానీ అట్లలోకి కానీ రైస్లో కూడా వేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి చేసి ట్రై చేయండి. సో నేను ఇక్కడ ఆరిపోయింది అందుకని ఇక్కడ గాజు సీసా ఉంది నా దగ్గర. సో ఇంకా దీనిలో తీసేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.